అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః. ఓం రామాయ నమః. స్వామి యొక్క దివ్య రూపమునకు ఇతర సర్వగుణములకు వశమైపోయిన వారు నిరంతరము ఈయన ధ్యానములోనే రమింతురు, ఆనందింతురు కనుక రామః అనబడుచున్నాడు. ఓం రామాయ నమః. ఈ నామమును వాల్మీకి ఉపదేశించిన నారదుడు ఈ నామ ప్రభావమును ఈ శ్లోకములో ఘనముగా కీర్తించియున్నాడు. భర్జనం భవ బీజానాం ఆర్జనం సర్వసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. లోకులారా, ఉచ్చైస్వరముతో మీరందరూ రామ రామ అని గర్జింపుడు. ఈ గర్జనము మీకు పునర్జన్మ అనబడు సంసారమునకు హేతువైన కర్మబీజములను వేయించి మసిచేయును. అన్ని విధములైన సంపదలను ఆర్జించి పెట్టును. మరణ సమయమున యమదూతలను కూడా మీ వద్దకు రాకుండా తరిమికొట్టును. అది రామనామ ప్రభావము అని ఈ శ్లోకమునకు అర్థము. నిత్యము రామనామము జపించుదాం. రాముని అనుగ్రహానికి పాత్రులమవుదాము. ఓం విరామాయ నమః. విరామ పదమునకు చేతులు ఉడిగి పడియుండుట అని అర్థము. అందరికీ వరములనిచ్చి శక్తిమంతులను చేయు బ్రహ్మాది దేవతలు కూడా ఈ రాముని ఎదుట ఏమీయూ చెయ్యలేక నిర్వీర్యులగుదురు. వారిచ్చిన వరములు కూడా పనిచెయ్యవు. అందువలన స్వామి విరామః అనబడుచున్నాడు. ఓం విరజో మార్గాయ నమః. విరజో మార్గః అనునది ఏకనామమే. పునరావృత్యాది దోషరహితముగు మార్గము ఎవనిచే ప్రసాదింపబడునో అట్టివాడు విరజో మార్గః. సత్యేన లోకాన్ జయతి అనునది శ్రీరామాయణ వాక్యము. ఈ సూక్తి ప్రకారము రాముని వలె సత్యధర్మనిష్ట కలిగిన ఎవడైనను తాను మోక్షమునందుటయేగాక ఇతరులకును మోక్షము ప్రధాన సమర్థుడగును. రాముడు సత్యనిష్ఠుడు కావున పునరావృత్యాది దోషరహిత మార్గమును ప్రసాదింపగలడు. శ్రీరామునకు మనుష్యత్వము నటన మాత్రమే అని భావము. ఈ విరజో మార్గః అను నామము రాముని ప్రభావము తెలుపుటకు ధ్వజపతాకము అయినది. ఈ నామమును మరి రెండుగా కూడా విభజించి చెప్పవచ్చు. ఓం విరతాయ నమః. సహజముగా దేనిపైనను ఆపేక్ష కలవాడు కాడు కనుక క్షుద్రములైన రాజ్య సుఖముల నుండి మరలినవాడు విరతః అనబడుచున్నాడు. ఓం మార్గాయ నమః. భరద్వాజాది మహర్షుల చేత నిరంతరము ధ్యానింపబడువాడు. ఓం నేయాయ నమః. మిత్రులకు ఆజ్ఞాపింప తగినవాడుగా వినయశాలి అయి వర్తించువాడు. అంత భక్త పరాధీనుడని భావము. భక్తులు తనను ఎక్కడకు తీసుకొని వెళ్ళదలిచినను భారము కాకుండా తీసుకొని వెళ్ళదగినవాడు అని మరి ఒక భావము. ఓం
నయాయ నమః. ఆశ్రితులైన భక్తులను కూడా తన విషయమునందు అట్లే వర్తించున్నట్లు అనగా వారు తనను నియోగించున్నట్లు చేయువాడు. ఓం అనయాయ నమః. అట్టి పరమాత్మయే శత్రువుల చేత సులభముగా స్వాధీనము చేసుకొనబడకుండువాడు. ఓం వీరాయ నమః. రాక్షసులకు అతి భయమును కలిగించి వణికించువాడు. ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః. గొప్ప శక్తి కలిగిన దేవతలు మొదలగు ఉన్నత జాతికి చెందిన పురుషుల చేత మిక్కిలి ప్రశంసింపబడినవాడు. ఓం ధర్మాయ నమః. సర్వ ప్రాణులకు అభ్యుదయము అనబడు లౌకిక సంపదలను, నిశ్రేయసము అనబడు మోక్షమును కూడా ప్రసాదించి కాపాడుటచే శ్రీరాముడు ధర్మః అనబడుచున్నాడు. ఓం ధర్మవిదుత్తమాయ నమః. ధర్మవేత్తలలో ఈయనయే శ్రేష్ఠుడు. జై శ్రీమన్నారాయణ.